దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు ఆయన శక్తి కలిగిన కృపను అనుగ్రహించి ఈ 10వ దిన ఉపవాస కూడికలో ప్రభు ఆయన మహిమ కలిగిన సన్నిధి మనకు తోడుగా ఉంచి దేవుడు ఈ దినం నడిపించబోతుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన పూర్వకంగా ఈ దినం సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా మనం ఉందాం. ప్రభు సన్నిధిలో వాక్యం నిమిత్తమే ప్రార్థన పూర్వకంగా మనం ఈ దినం ప్రభు సన్నిధిలో గడుపుదాం. ఈ 10వ దిన ఉపవాస కూడికలో ప్రభు ఆయన శక్తి కలిగిన కార్యాలు, ప్రభు మహిమ కలిగిన కార్యాలు ప్రభు మన జీవితంలో చేసి ఆయన మనల్ని నడిపించినట్లు, ఆయన మనల్ని బలపరుచినట్లు, మన జీవితంలో దేవుని చిత్తాన్ని ప్రభు మన ఎడల నెరవేర్చినట్లు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరి కళ్ళు మూసుకొని, ప్రభువా 10 దినాలు ఈ ఉపవాస ప్రార్థనలో నీ మహోన్నత సన్నిధి మాకు తోడుగా ఉంచావు నాయన. ఈ దినం, ఈ 10వ దినం ఈ ఉపవసించి ప్రార్థిస్తుండగానే మా జీవితాలు మీ అద్భుతమైన మీ కనికరమును, మీ కృపను, మీ దయను మీరు కనపరచమని ప్రార్థిస్తున్నామని ప్రతి ఒక్కరం హృదయపూర్వకం కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిద్దామండి. ప్రభు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయటానికి సర్వశక్తి కలిగిన దేవుడిగా ఉంటుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనం మొరపెడుతుండగానే, మనం ప్రార్థిస్తుండగానే, మనం ప్రభు పాదాలు పట్టుకుంటుండగానే ప్రభు మన జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేయుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీవు నేను సిద్ధపడదాం. ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో గడుపుదాం. ప్రభు మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవిత ఈ ఉదయం దర్శించబోతుండగా, నా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించబోతుండగా, ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకుందాం. ఈ ఉదయం ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. ప్రభు మన జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. ప్రభువే మనల్ని ముట్టబోతున్నాడు. మన అంతరంగములో స్థిరమైన మనస్సును ప్రభు పుట్టించబోతున్నాడు. ప్రభువా మీకు స్తోత్రము నాయన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారం కలిగిన దేవ, సర్వశక్తిమంతుడమైన మా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ పాసముఖానికి వస్తున్నాం నాయన. నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం. గతించిన 9 దినాల ఉపవాస కూడికల్లో మీ అద్భుతమైన మహోన్నత సన్నిధి ప్రభు అల్పులమైన మాయడల మీరు కనపరిచినందుకై నీకు స్తోత్రాలు. ఈ 10వ దిన ఉపవాస కూడికలో ప్రారంభ దినమే ఈ ప్రారంభ ప్రార్థనలోని నీ మహిమ కలిగిన హస్తాన్ని మాకు కనపరచండి. నీ బాహు చాపండి దేవా. మీరు తోడుగా ఉండండి ఆయన. కీడు నుండి, శోధన నుండి, అపరాధం నుండి, అడ్డంకుల నుండి, ఆటంకముల నుండి మీరు తప్పించండి. చాలిన దేవుడుగా మీరు మాకు తోడుండండి ప్రభువా. ఈ ఉదయకాలం మీ సన్నిధి తోడుగా ఉంచండి. ప్రార్థన ద్వారా నీ నామ ఘనత కొరకు మీరు మమ్మల్ని నిలవబెట్టండి తండ్రి. ఈ ఉపవాస ప్రార్థనలో నీ జీవితంలో దేవుడిని ఊహించని గొప్ప కార్యాలు చేయబోతున్నాడని మీరిచ్చిన ఈ వాగ్దానం మా అందరి జీవితంలో మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ జీవితంలో నీ ఊహించని గొప్ప కార్యాలు నీ దేవుడు చేయబోతున్నాడని ఈ వాగ్దానాన్ని మేము ఎత్తిపట్టి స్తుతించి ప్రార్థించేవారుగా మీరు మమ్మల్ని మార్చండి. నమ్మదైన వాడా, మీకు స్తోత్రాలనైనా. మంచి ఆరోగ్యాలు ఇవ్వండి అయ్యా. కీడుల నుండి విడిపించయ్యా. శోధన నుంచి విడిపించ. ఎంతమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, నీ పాదాలు పట్టుకుంటున్నారు ప్రభువా, నీ హస్తాన్ని చాపండి అయ్యా. నీ కరుణ గల హస్తాన్ని చాపండి దేవా. నీ కృపను మా ఇళ్ళ కనపరచండి తండ్రి. మా ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. ప్రతి దుష్టుని కార్యముల నుండి, ఆటంక శక్తుల ప్రభావాల నుండి, అభ్యంతర శక్తుల ప్రభావాల నుండి, ప్రతి చీకటి కార్యముల నుండి మీరే మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి నీకు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ ఉదయం బలవంతుని యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తున్నాం తండ్రి. ప్రతి ఆటంక శక్తుల ప్రభావాలు దూరపరచండి. వ్యక్తులను, శక్తులను ఆటంకపరిచే వారిని, అభ్యంతరపరిచే వారిని అయ్యా తండ్రి, ప్రతి వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఆటంకములను తప్పించి, శోధన నుండి విడిపించి, కీడుల నుండి విడిపించి, బంధకముల నుండి విడిపించి, నీ ప్రజలకు నీవే క్షేమమును అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాం. గొంతును ముట్టండి అయ్యా, స్వరాన్ని ముట్టండి అయ్యా.
ఆటంకములు, అనారోగ్య పరిస్థితులు, ఈ ఉపవాస ప్రార్థనలో సాతాను కలిగిస్తున్న పోరాటాలు, మాంత్రిక శక్తుల ప్రభావాలు, చీకటి శక్తుల ప్రభావాలు, అంధకార శక్తుల ప్రభావాలను యేసు నామములో బంధిస్తున్నాం. బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం. ప్రతి చీకటి కార్యాలను యేసు నామములో బంధిస్తున్నాం. మా కుటుంబాలను బంధిస్తున్నాం. వీడియో చూసిన వారందరి జీవితాల్లో బంధిస్తున్నాం దేవా. చాలా దేవుడు తోడుండండి నాయన. ప్రతి వారి జీవితాల్లో, ప్రతి వారి గృహంలో, ప్రతి వారి కుటుంబంలో నీ బలమైన కార్యములు జరుగును గాక. నీ మహిమ కలిగిన కార్యాలు జరుగును గాక. దేవ కృప చూపించు. నా గొంతు ముట్టయ్య. 50 దినాలు నీ కృపలో వర్తిలింపచేయ. నీ మాటలు మాట్లాడుతుండగా నీవు మాతో మమ్మల్ని దర్శించి మాట్లాడమని ప్రార్థిస్తున్న. ఆటంకాలు తొలగించండి. వాక్యం ద్వారా మాట్లాడండి. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి. ఈ ఉపవాసాల ద్వారా మేమందరం క్షేమం పొందుకుందుము గాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మేము విజయం పొందుదుము గాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ప్రతి సమస్య చదును భూమి అవును గాక. యేసు నామములో మెట్టగలున్న స్థలములు చదును భూమిగా, ఆటంకములన్నీ యేసు నామములో మీరు అణచివేయమని ప్రార్థిస్తుంది. చాలన దేవుడిగా తోడుండండి. ఈ ఉదయం కృప చూపించండి. ఈ ఉపవాస ప్రార్థనని బలమైన బాహు చాపి దేవా మమ్మల్ని బలపరచుమని, మమ్మల్ని లేవనెత్తుమని, మా ఎడల మీ కృపను చూపుమని, సాతాను వాడి కార్యములు మీరు లయపరచుమని, శత్రు కాడి మీద విరగొట్టుమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. శత్రు బంధకాలు మీరు తెంచివేయండి. క్షేమమయ్యా, 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 కాపుదలయ్యా, మీ భద్రతయ్యా, మీ నడిపింపు మీరు మాకు దయచేయండి నాయన. ప్రతి వారి బంధకాలు మీరే తెంచివేసి, ప్రతి వారి ఆటంకం నుండి, అభ్యంతరం నుండి, సాతానికీల నుండి, మాంత్రికీల నుండి, చేతబడికీల నుండి, దురాత్మకీల నుండి, శత్రు కలిగిస్తున్న ప్రతి శోధన నుండి మీరే తప్పించి, విడిపించి, ఆరోగ్యము, క్షేమము మీరే కలుగజేయమని ప్రార్థిస్తాం. నమ్మదగిన వాడా మీ స్తోత్రాలే. ఈ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు వరకు దేవా నీ బాహుబలం తోడుగా ఉంచి, ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో నీ బలమైన కార్యాలు, శత్రు వారి గృహాల్లో ఓడిపోవాలి యేసునామంలో, శత్రు కార్యాలు వారి గృహాల్లో లయపరచబడాలి యేసునామంలో, శత్రు కాడి విరగొట్టబడాలి యేసునామంలో. దేవ కృప చూపించు. ఉపవాసాల ద్వారా మేము విడుదల, విజయము పొందుదుము గాక అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృపలో మన ఉపవాస కోడికలోనికి మనం వచ్చాం. 10వ దినంలోకి ప్రభువుని నడిపించాడు. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభు మనతో మాట్లాడని ఇష్టపడుతూ ఉన్నాడు. గతించిన 9 దినాలు ఆయన శక్తి చేత మనల్ని నింపి, నిబంధన వాక్యాలను, వాగ్దానాలను ప్రభు ఎన్నో మన జీవితాలు చేశాడు. ఈ ఉదయకాలం కూడా ప్రభు మనతో అనేకమైన నూతన వాగ్దానాలు ఆయన చేయబోతుండగా విశ్వాసంతో వాటిని పట్టుకుందాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ఈ బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ పరిచయం చేయండి, లైక్ చేయండి. ఇంకా నా కొరకు మీరు ప్రార్థించండి. ఇంకా నేను ఉపవాసంలో ప్రభు సన్నిధిలో గడిపి ఆయన కృపకు పాత్రుడిగా, ఆయనకి ఇష్టకరమైన బిడ్డగా నేను జీవించడానికి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేద్దాం. మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు మనల్ని అందరినీ బలపరిచి దీవించును గాక. ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. ఈ రోజు మన జీవితంలో మనం ఊహించని గొప్ప కార్యములు ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా చెప్దామా? ఈ రోజు మనం ఊహించని కార్యాలు, మన ఊహకు అందని కార్యాలు, మనం తలంచని కార్యాలు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభువు మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్య గ్రంథంలో నుంచి యోబు రాసిన గ్రంథం, యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుతములను చేయవాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింప చేయవాడు. ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. హల్లెలూయా.
ఈ ఉదయం చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో మీరు మాకు చేస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. మీరు పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడైన దేవుడని ఈ దినం మీరు మాతో మాట్లాడుతుంటుండగా ప్రభువా, ఈ చదవబడిన లేఖన భాగంలో నుండి పరిశుద్ధాత్ముడా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మీరే మమ్మల్ని ధైర్యపరచండి, మమ్మల్ని బలపరచండి. అయ్యా, నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. లెక్కలేనని అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన. పరిశోధింపచాలని మహాకార్యములను చేయగల సర్వశక్తిమంతుడా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా, నేను ఘనపరుస్తున్నామయ్యా, నేను మహిమపరుస్తున్నాం ప్రభా. చదవబడిన లేఖన భాగంలో నుండి నాతో, మాతో, మా అందరితో మీరే మాట్లాడి మీ నామం ఘనత కొరకు, మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టి బలపరచమని, ఉపవాస ప్రార్థనలు మీరే మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడు, ఇంతవరకు మనం చదువుకుంటూ వచ్చాం ఏంటండి, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయుచున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మనం పరిశోధించలేని, మనం పరీక్షించలేని గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు చేసే కార్యాలు అవి మనం గ్రహించలేని, వాటిని పరిశోధించలేం, వాటిని పరీక్షించలేం. అంత మాత్రమే కాదు, లెక్కలేని అద్భుత కార్యాలు ప్రభు మన అందరి జీవితాల్లో ఆయన చేయాలని ఇష్టపడతా ఉన్నాడు. మన ఊహకు అందని కార్యాలు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన పరిశోధింపచాలని కార్యాలు, ఆయన గొప్ప కార్యాలు మన జీవితంలో ఆయన చేయబోతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, లెక్క లేనన్ని అద్భుత కార్యములు ఆయన మన జీవితాల్లో చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుంటే అక్కడ ఉంటుంది ఏమనంటే, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాలు, ప్రభు చేసిన అద్భుత కార్యాలు రాయటకు భూలోకమైనను చాలదంట. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ రాయాలంటే అవి సరిపోవట. అన్ని అద్భుత కార్యాలు, అన్ని ఆశ్చర్యకార్యాలు, లెక్కలేనన్ని కార్యాలు ప్రభువు ఈ లోకములో మన జీవితాల్లో ఆయన జరిగించే శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన జరిగించాడండి. ఆయన గొప్ప దేవుడు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు, ఎన్నో ఉన్నతమైన కార్యాలు ఎందరి జీవితాల్లోనో ప్రభు చేశాడు, చేయబోతున్నాడు. నేటికి మనందరి జీవితాల్లో ఆయన గొప్ప కార్యాలు చేసే సర్వశక్తి గల దేవుడిగా మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. ఎలాంటి కార్యాలు ఈ ఉదయం ఈ ఉపవాసంలో ప్రభు ఎలాంటి కార్యాలు చేస్తున్నాడు? కొంచెం వాయిస్ అట్లా అట్లా వస్తుంటుంది, ఏమనుకోవద్దండి. ప్రభు మంచి స్వరం ఇచ్చి, ప్రభు మంచి ఆయన కృప ద్వారా మంచి ఆరోగ్యం ఇచ్చి 50 దినాలు ప్రభు నడిపించాలని ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థిస్తున్నా, నా కొరకు మీరు ప్రార్థించండి. మీ ప్రార్థన ఎంతగానో అవసరం. ప్రభువు చేసే గొప్ప కార్యాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. సాతాను కొన్ని ఆటంకాలు, కొన్ని అడ్డంకులు వాడు కలిగిస్తాడు. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, మానసిక పరంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఏవైనా రావచ్చు. కానీ ప్రభు చిత్తం, ఆయన ఉద్దేశం 50 దినాలు మనం ఆయనతో సహవాసం చేయాలని, 50 దినాలు ప్రభు సన్నిధిలో మనం గడపాలని, ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప ధన్యతను బట్టి, ఇటు భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అసలు అర్హత లేని, యోగ్యత లేని నన్ను ప్రభు నిలవబెట్టుకొని ఈ దినాల్లో ప్రభు నన్ను బలపరుస్తున్న రీతిని బట్టి, అనేక విషయాలు తప్పిపోతున్న, చారిపోతున్న, దేవుని దృష్టికి అయోగ్యంగా జీవిస్తున్న ప్రభు కృపగల ఆయన హస్తాన్ని, కరుణగల ఆయన హస్తాన్ని, జాలిగల ఆయన హస్తాన్ని తోడుగొంచి ప్రభు నడిపిస్తున్నాడు. ఆయన అందును బట్టి ప్రభును స్తుతిస్తా ఉన్నా. ఈరోజు మనల్ని అందరినీ ఆయన నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థన మనందరి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడై ఉదయం మనం సిద్ధపడదాం. ఆయనట మనము గ్రహించలేని, అక్కడ చూస్తే అక్కడ చాలా మంచిగా మాట రాయబడింది ఏంటంటే, ఆయనట ఏం చేస్తున్నాడు, ఆయన పరిశోధింపచాలని మహాకార్యము. దేవుడు చేసే మహాకార్యాలు అవి పరిశోధించలేం.
ఎక్కడి నుండి అది జరుగుతుంది? ఎక్కడి నుండి ఆ శక్తి వస్తుంది? ఒకసారి రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్ల నుండి ఆమె ఆ వ్యాధితో బాధపడుతుంది. ఆ రోగంతో, ఆ సమస్యతో 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడతా ఉంటే, ఆమె జీవితంలో ఒక్కసారి యేసుప్రభు గురించి వినిందండి ఆమె. యేసుప్రభు స్వస్థపరిచే దేవుడని, యేసుప్రభు విడిపించే దేవుడని, యేసుప్రభు బాగు చేసే దేవుడని ఆమె విని ఒక్కసారిగా ఆమెలో ఒక విశ్వాసం వచ్చింది. ఏంటి? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టినా బాగుపడతా. ఆయన వస్త్రపు చెంగు ముట్టినా నేను స్వస్థపడతా అని ఆమె కలిగి ఉన్న విశ్వాసం వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ప్రభావం ఆయనలో నుండి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఈరోజు పరిశోధించలేని వస్త్రంలో స్వస్థత ఏంటండి? అది పరీక్షించగలడా మనిషి? ఈరోజు యేసుప్రభు వస్త్రాలు తీసుకెళ్ళి దాన్ని పరిశోధన చేస్తే అందులో స్వస్థత ఉందని మనకు తెలుస్తుందా? పరిశోధించలేము ఆ కార్యాన్ని. ఉమ్ములో స్వస్థత ఉందని మనం తెలుసుకోగలమా? నిన్నటి దినాన మన దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. పుట్టినది గుడ్డివాణ్ణి దేవుడు ఉమ్ము ద్వారా మట్టి వేసి వాడి కళ్ళకు పూసి సిలోయము కోనేట్లో కడుక్కోమనగానే వాడు శుద్ధుడై స్వస్థత పొందాడంట. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు చేసే కార్యాలు అవి పరిశోధించలేం. అవి మహాకార్యములు, మహిమ కలిగిన కార్యాలు, అవి గొప్ప కార్యాలు. మానవుడు వాటిని పరిశోధించలేడంతే. పరిశోధించలేని గొప్ప కార్యాలు ప్రభువు మన జీవితంలో చేయాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో లెక్కలేనని అద్భుత కార్యములు మనము చూచుదుము గాక. లెక్కలేనని అద్భుత కార్యాలు ప్రభు యొద్ద మనం పొందుకుందుము గాక. ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం. ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి కార్యాలు ప్రభు మన జీవితాల్లో చేయబోతున్నాడో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం ప్రభు మన జీవితంలో చేయబోతున్న ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఏంటో ఈ వాక్యాన్ని మనం చూద్దాం. 37వ వచనం, లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనం. దేవుడు చెప్పిన మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియ, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక నేను. అంతటా దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళెను. ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే 36వ వచనం చూద్దాం. మరియు నీ బంధువురాలకు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. ఇక్కడ ఎలిజబెత్తుని గురించి రాయబడతా ఉంది. జకరియా ఎలిజబెత్ యొక్క జీవితం. వారి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, వారి జీవితంలో ప్రభు చేసిన మహాకార్యం ఏంటంటే, గొడ్రాలని నిందించబడుతున్న ఎలిజబెత్ జీవితంలో ప్రభువు ఆమె గర్భాన్ని ముట్టాడు. హల్లెలూయా. ప్రభు ఆమె గర్భాన్ని తెరిచాడంట. అక్కడ చూస్తే ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. ఎప్పుడంట అండి? యవన ప్రాయంలోనా? వివాహమైన తర్వాతనా? కొన్ని సంవత్సరాలక? వివాహమైన కొన్ని సంవత్సరాలు కాదండి. వృద్ధాప్యమందు తన యవ్వన జీవితం అంతా వృద్ధాప్యం వెళ్ళేంత వరకు గొడ్రాలని ఆ నిందలు అనుభవించిన ఎలిజబెత్ జీవితంలో ఆమె గర్భాన్ని పొందుకుంది. అంటే ఊహించని కార్యాలు ప్రభు ఎలిజబెత్ జీవితంలో జరిగించాడు. ఊహించని, మానవుల ఊహకు అందని గొప్ప కార్యాలు ప్రభు వారి జీవితంలో చేశాడు. దేవుడు ఎలిజబెత్ను దర్శించాడండి. ఎలిజబెత్ జీవితంలో అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచాడు. వృద్ధాప్యంలో ఉన్న వారికి పిల్లలు పుట్టడం అది అసాధ్యం. జకరియా గారు వృద్ధులైపోయాడు, ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలైపోయింది. ఇరువురు వృద్ధులైపోయారు. వారి జీవితంలో ప్రభు వారిని దర్శించి అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యపరుస్తున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు జాబ్ రావడం అసాధ్యమేమో, ఒక మెట్టు మనం పైకి వెళ్ళడం అసాధ్యమేమో, మన జీవితం ఆత్మీయంగా అభివృద్ధి చెందడం ఈరోజు అసాధ్యంగా ఉందేమో, కానీ అసాధ్యమైనదే, మన శక్తికి మించిన కార్యాలే ప్రభువు మన జీవితంలో సాధ్యపరచబోతున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు అసాధ్యమైనది ఎలిజబెత్ జీవితంలో సాధ్యపరిచాడు. ఆమె గొడ్రాలనే ఆమె నిందను దేవుడు తీసేసి 6వ మాసంలోకి ఆమె నడిపించాడంట. హల్లెలూయా.
దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయబడుతుంది. వారి ఇరువురు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి, వృద్ధాప్యంలో వారి గర్భఫలాన్ని పొందుకోవటానికి, వృద్ధాప్యంలో అట్టి ఆశీర్వాదం వారికి రావడానికి, వృద్ధాప్యంలో వారి నింద కొట్టివేయబడ్డానికి వారు కలిగిన కొన్ని మంచి లక్షణాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. అవి కొన్ని ధ్యానించుకున్నాం ఉదయకాల సమయంలో. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ జకరియా, ఎలిజబెత్ ఇరువురు గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడుతూ ఉంది. జకరియా ఒక యాజకుడు, దేవుని సన్నిధిలో యాజక ధర్మం జరిగించే జకరియా, అంటే ఒక దైవజనుడు జకరియా. అతని భార్య ఎలిజబెత్ ఒక దైవజనుని కుటుంబంలోనే దేవుణ్ణి యాజకులుగా ఉండి యాజకత్వం చేసే వారి జీవితంలోనే పిల్లలు లేరు, గొడ్రాలనే నిందలు అనుభవిస్తూ, శ్రమ పొందుతూ, అనేకుల ద్వారా సూటిపోటి మాటలు పడుతూ, హింసించబడుతూ, బాధించబడుతున్న వారి జీవితంలో వారి నిందలన్నీ ప్రభు కొట్టివేశాడు. ఎప్పుడో తెలుసా? వృద్ధాప్యమందు. వారి జీవితం ఎలాగుందో, వారి భార్య అట అహరోను కుమార్తెల్లో ఒకటి, ఆమె ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. వీరిద్దరి జీవితంలో, ఈ జకరియా ఎలిజబెత్ గారి ఇరువురి జీవితంలో వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున వీరిరువురు జీవిస్తున్నారు. దేవుని ఆజ్ఞలు అనుసరించి వీరు బ్రతుకుతున్నారండి. అంత మాత్రమే కాదు, న్యాయ విధుల చొప్పున దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు, దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించిన 10 ఆజ్ఞలు, అన్ని ఆజ్ఞల ప్రకారంగా వారు జీవిస్తున్నారు. దేవుని ఆజ్ఞల ప్రకారంగా వారు బ్రతుకుతున్నారండి. వృద్ధాప్యం వరకు వారి జీవితంలో ఎక్కడ యథార్థతను విడిచిపెట్టలా, వారి జీవితంలో ఎక్కడ దేవునికి అయోగ్యంగా వారు బ్రతకడంలా. ఇద్దరు భార్య భర్తలు ఏకీభవించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారు. ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నారు. ఆయన విధుల ప్రకారంగా, న్యాయ విధుల ప్రకారంగాను నిరపరాధులుగా ఏ అపరాధం లేదండి వాళ్ళలో. ఒక్కరిలో కాదు, భర్త ఒక్కటే కాదు, భార్య ఒకటే కాదు. ఈరోజు భార్య మాత్రమే ప్రార్థన పరురాలుగా ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతోంది, భర్త లేడు. భర్త మాత్రమే ప్రార్థన పరుడైన కుటుంబంలో ఉన్నారు, భార్య ప్రార్థన పరురాలు కాదు. కానీ ఇక్కడ అట్లా లేదండి. ఒకరు అలాగా ఒకరు ఇలాగా లేదు. భార్య ఏ విధంగా భక్తి కలిగి జీవిస్తుందో భర్త కూడా అదే విధంగా భక్తి కలిగి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, దేవుని ఆజ్ఞల చొప్పున వీళ్ళు జీవిస్తున్నారు. అంత మాత్రమే కాదు, న్యాయ విధుల చొప్పునను ప్రభు దృష్టికి నిరపరాధులుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. వీరి జీవితంలో వీరు ప్రభు దృష్టికి నీతిమంతులుగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడాన్ని బట్టి, దేవునికి ఇష్టకరంగా బ్రతకడాన్ని బట్టి, ఆయన న్యాయ విధులు అనుసరించడాన్ని బట్టి ప్రభువు వారిని దర్శించాడు వృద్ధాప్యంలో. అంత మాత్రం ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. ఎంతవరకు ఎదురు చూస్తున్నారంటే వారి వృద్ధాప్యం అయిపోయారు, వృద్ధులైపోయారు, కానీ వారి జీవితంలో సంతానం లేదు. యాజక ధర్మం చేస్తున్నారు, దేవునికి సమీపంగా ఉన్నారు, ప్రభువును గణపరుస్తున్నారు, ప్రభువును ఆరాధిస్తున్నారు, ప్రభు ఆజ్ఞల ప్రకారంగా బ్రతుకుతున్నారు, ప్రభుకి ఇష్టకరంగా జీవిస్తున్నారు. కానీ వారి జీవితంలో ఒక కొరత, ఒక కొదువ. ప్రియ సహోదరి సహోదరుడా, మనకంటూ ఒక కొరతను, ఒక కదువును ప్రభు ఉంచబోతున్నాడు. కానీ ఈ కొరతలోనే, ఈ యొక్క కొదువలోనే ప్రభుకు ఆనుకుని జీవించడం ఎలాగో ఈ యొక్క జకరియా ఎలిజబెత్లు నేర్చుకున్నారండి. హల్లెలూయా. కొదువు ఉంటే, మనకు సమృద్ధి ఉంటేనే దేవుని మందిరానికి వస్తాం. కొదువు ఉంటే ఆయన మందిరానికి రాం. సమృద్ధి ఉంటే దేవునికి ప్రార్థన చేయం, కొదువు ఉంటేనే ప్రార్థన చేస్తాం. వీరి కొదువు ఉన్నప్పుడు ఎంతో భారంగా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారండి. ఇద్దరు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నారు, ఆయన న్యాయ విధుల ప్రకారంగా జీవిస్తున్నారు, నిరపరాధులుగా బ్రతుకుతున్నారు. వీరిరువురు ఏకీభవించి చేస్తున్నారు. ఇది భార్య ఒక్కడే చేయడంలా, భర్త ఒక్కడే చేయడంలా, భార్య భర్త ఏకీభవించి వారు చేస్తున్న మంచి కార్యం వారి జీవితంలో గొడ్రాలనే నింద, పిల్లలు లేరనే నింద దేవుడు వారి జీవితం నుండి కొట్టివేశాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్ గ్రంథంలో 2 భార్య భక్తులు ఉన్నారు.
వారిరువురు ఒక తప్పు పని చేయడానికి ఏకీభవించారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే అననీయ సప్పీరా అనే ఇద్దరు భార్యాభర్తలు వారు. వారి జీవితంలో వారు చేసిన తప్పిదం ఏంటంటే ఒక పొలాన్ని అమ్మారు. అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి. ఆనాటి కాలంలో అందరూ తమ ఆస్తులను, తమకున్న ధనాన్ని అంతా తీసుకుపోయి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవారు. వీరికి ఒక ఆశ వచ్చింది. ఒక పొలాన్ని అమ్మారు. ఇంత పొలానికి అమ్మి ఆ పొలం డబ్బులు తీసుకొనొచ్చి, ఆ పొలం డబ్బులో కొంత దాచుకొని, కొంత తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి, అయ్యా ఇదిగో మేము పొలం అమ్మాము, ఈ పరీక్షలో వాడుకొని ఈ డబ్బుని అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెడితే, వాళ్ళలో పేతురు అంటున్నాడు ఏమని అంటే, ఈ పొలం ఇంతకే అమ్మారా? ఈ పొలం ఇంతకే అమ్మారా? పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసపుచ్చుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మని ఎందుకు మీరు దుఃఖపరుస్తున్నారని అక్కడ దేవుని వాక్యం మనం చూస్తే, అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించును? ఇక్కడ ఒక కుటుంబాన్ని తప్పు మార్గంలో నడిపించడానికి సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఈ ఒక కుటుంబం జకరియా ఎలిజబెతులేమో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను ప్రభు దృష్టికి నిరపరాధులుగా వీరు బ్రతుకుతా ఉంటే, ఒక కుటుంబం ఏమో ఒకరి జీవితం ఏమో ఎలాగుందంటే ప్రభు దృష్టికి అన్యాయంగా వారు భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక కుటుంబము దేవునికి ఇష్టకరంగా ఉంది, ఒక కుటుంబము దేవునికి ఇష్టకరంగా లేదు. ఈ ఉదయకాలం మన జీవితం ఎలాగుందో మనం ధ్యానించుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు దృష్టికి మనం ఇష్టకరంగా, ప్రభు దృష్టికి మనం నీతిని కలిగి, న్యాయ విధులు కలిగి, ప్రభు దృష్టికి నమ్మకంగా మనం జీవిస్తే ప్రభువు మనల్ని జకరియా ఎలిజబెతుల వలె ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ వీరి జీవితంలో మనం చూస్తే ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు అననీయ సప్పీరాల గురించి. అననీయ సప్పీరాల యొక్క జీవితం ఎలాగుందంటే వారు కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుతా ఉన్నారు. భూమి వెలలో కొంత దాచుకొని వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, వారు అబద్ధం ఆడడాన్ని బట్టి, కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చడాన్ని బట్టి వారి జీవితంలో ఏం కోల్పోయారండి? ఇద్దరు చనిపోయారు, భార్యాభర్తలు. వారు ఏకీభవించి తప్పు చేయడాన్ని బట్టి, వారు ఏకీభవించి ఆ పొరపాటు చేయడాన్ని బట్టి, వారు ఇరువురు పాపం చేయడానికి, తప్పు పని చేయడానికి ఏకీభవించడాన్ని బట్టి ఇరువురు తమ ప్రాణాలను కోల్పోయినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఈరోజు అననీయ సప్పీరాల రెండు ఆదర్శ కుటుంబాలు మన మధ్య దేవుడు ఉంచాడండి. ఏ కుటుంబం లాగా మనం ఉన్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏ కుటుంబం లాగా ఉన్నాం? ఏ కుటుంబం లాగా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం? ఏ కుటుంబం మనం వెంబడిస్తా ఉన్నాం? ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని దర్శిస్తా ఉన్నాడు. మన జీవితంలో ప్రభువుకి ఇష్టకరంగా మనం మారితే, ప్రభువుకి ఇష్టకరంగా మనం జీవిస్తే, ప్రభువే మన జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఈ ఉదయకాలం ప్రభుకి ఇష్టకరంగా మనం జీవిద్దామండి. జకరియా ఎలిజబెతుల వలె వారు ప్రభుకి ఇష్టకరంగా జీవించినప్పుడు, ప్రభుకి ఇష్టకరంగా వారు బ్రతికినప్పుడు, ప్రభుకి ఇష్టకరంగా వారి జీవితాన్ని మలుచుకున్నప్పుడు ప్రభు వారి జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, గొడ్రాలని నిందను ప్రభు వారి జీవితంలో కొట్టివేశాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం మన జీవితంలో మనకు ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తా ఉన్నాడు. వీరైతే కింద వచ్చిన జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, తన వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి తన యాజకుడు దైవజనుడు తన కర్మాన్ని తాను జరిగిస్తూ ఉన్నప్పుడు దేవుడట 9వ వచనంలో యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహమంతా వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతని కనబడగా, అతడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ధూపం వేసే వంతు అతనికి వచ్చినప్పుడు, యాజక ధర్మం చేస్తూ దేవుని సన్నిధిలో వెళ్ళి ధూపం వేసే సమయంలో ప్రభు దూత అతని పక్షంగా వచ్చి అతని ప్రక్కన నిలిచిందంట. అతని ప్రక్కన నిలిచి అతని కనబడగా జకరియా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. జకరియా దూతను చూడగానే
తొందరపడి భయపడ్డాడంట. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదు. దేవుడు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నాడండి యాజక ధర్మం. అప్పుడు నుండి కాదు, ఎప్పుడు నుండో తన యవన ప్రాయం నుండి యాజక ధర్మాన్ని జరిగిస్తుంటే ఏ రోజు రాని దేవదూత ఇప్పుడు అతని వంతు వచ్చి అతడు చేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షం అతనితో అంటుంది, అప్పుడు ఆ దూత అతనితో, జకరియా భయపడకుము, నువ్వు భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది, నీ మొర వినబడింది. ఈరోజు మన ప్రార్థన ఆలస్యం అవుతుందేమో, మనం ప్రార్థిస్తున్న ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుందేమో. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక రీతులుగా ఉపవసించి కన్నీరు కారుస్తూ దుఃఖిస్తూ ఎంతగానో మనం ప్రార్థిస్తున్నామేమో, జవాబు మనలో లేదేమో. కానీ ఉదయం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన మన ప్రార్థన వినే ఒక రోజు ఉంది. ఫస్ట్ టైం జకరియా ప్రార్థించటం లేదండి, ఫస్ట్ టైం జకరియా మొరపెట్టడం లేదండి. ఎన్నో పర్యాయాలు జకరియా మొరపెట్టాడు, ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అతని ప్రార్థన విన్న దేవుడు ఇక్కడ అంటున్నాడు, జకరియా నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కన్నును, అతనికి యోహానను పేరు పెట్టుదు. నీ భార్య ఎలిజబెత్ యొక్క గర్భాన్ని నేను ముట్టబోతున్నా, నీకు సంతానం నేను ఇవ్వబోతున్నా, అతనికి యోహానను నువ్వు పేరు పెట్టబోతున్నావు అని ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై సెలవిచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనకు ఆలస్యం అవుతుందేమో, దేవుని యొక్క ఆశీర్వాదం ఆలస్యం అవుతుందేమో, దేవుని నుండి పొందుకునే మేలు ఆలస్యం అవుతుందేమో. ఈరోజు ఆలస్యం వెంబడి ఆలస్యం జరుగుతూ ఉందేమో. దేవుడు ఈరోజు నిన్ను నన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రతి ఆలస్యం వెనుక దేవుని దీవెన దాగి ఉంది. వీరు ఆలస్యమైందండి, వృద్ధాప్యంలోకి వచ్చేసారండి. ఎన్నో సంవత్సరాల నుంచి యాజక ధర్మం చేస్తున్నారండి, మొరపెడుతున్నారండి, ప్రభు దృష్టికి నమ్మకంగా ఉన్నారండి. ప్రభు దృష్టికి వీరిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, పరిశుద్ధులుగా, ఏ పాపం లేని వారుగా, దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారు. వీరి నీతిని ప్రభు చూచాడు. ఆలస్యంలో నిరీక్షణ కలిగిన జీవితం జకరియా ఎలిజబెత్తుకుంది. వృద్ధాప్యంలోకి వచ్చిన ఎక్కడ నిరుత్సాహం లేదు, ఎక్కడ ఇక దేవుడు చేయడేమోలే, దేవుడు ఇవ్వడేమోలే, దేవుడు ఇక మా జీవితంలో అద్భుతం జరిగించడేమోలేనే ఒక నిరుత్సాహం వారిలో లేదు. కానీ ప్రభు దృష్టికి నీతిమంతులుగా, ప్రభు దృష్టికి నమ్మకమైన వారిగా, ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించే వారిగా, వారి జీవితమంతా వృద్ధాప్యం వరకు వారు జీవించినప్పుడు ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యములో వారిని గర్భమును తెరచిన ఏకైక దేవుడే మనం ఆరాధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు ఆయన చేయడానికి సర్వశక్తిమంతుడుగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి గొప్ప బహుమానాన్ని దేవుడు వారికి ఇచ్చండి. యోహానని ఒక చక్కని కుమారుణ్ణి ఎలిజబెత్ జకరియాకు ప్రభు ఇచ్చాడు. ఈ ఉదయకాలం ఆలస్యంలో గొప్ప ఆశీర్వాదం. ఎలాంటి వాడంటే యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చే అట్టి యోధుడిగా, అట్టి సర్వలోకాన్ని సిద్ధపరిచే అరణ్యంలో అరణ్యంలో కేకలు వేసే ఒక వ్యక్తిగా, అనేకులను మారు మనసులోనికి నడిపించిన ఒక వ్యక్తిగా, ప్రభు మార్గాన్ని సరళం చేసే ఒక వ్యక్తిగా అటువంటి యోహాన్ని జకరియా ఎలిజబెత్లకు ప్రభు దయచేస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆశీర్వాదములో ఆలస్యంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు దాచి ఉంచాడు. ఆలస్యం అవుతున్న చింతిస్తున్నామేమో, దుఃఖపడుతున్నామేమో, ఇంకా దేవుడు చేయడని దేవుని మీద సనుగుతున్నామేమో, గొణుగుతున్నామేమో, నిరాశలోకి వెళ్ళామో, నిస్పృహలో ఉన్నామేమో, దుఃఖముతో ఉన్నామో, కన్నీటితో ఉన్నామో, వేదనతో ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు మన జీవితంలో ప్రభువు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆలస్యంలోనే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు బయటికి తీసుకురాబోతున్నాడు. మంటి ఘటంలో దాగి ఉన్న మహిమైశ్వర్యాన్ని ప్రభు ఉపవాస ప్రార్థనలో బయటికి తీసుకురాబోతున్నాడు. మట్టి దేహాలమండి, కానీ మనలో ప్రభు ఒక మహిమైశ్వర్యాన్ని దాచిపెట్టాడు. అది సమయానుకూలంగా బయటికి రాబోతా ఉంది. కష్టకాలంలో బయటికి రాబోతుంది, దుఃఖములో బయటికి రాబోతుంది, వేదనలో బయటికి రాబోతుంది. మనం అనుభవిస్తున్న శోధనలో, నిందల అవమానంలో ఆ మహిమైశ్వర్యం బయటికి రాబోతా ఉంది. ప్రభు అందుకే అనుమతిస్తున్నాడు.
వృద్ధాప్యం వరకు వాడిని ఎదురు చూపించాడు, వృద్ధాప్యం వరకు వాడిని పరిశీలించాడు. కానీ ఎక్కడ వారు అనీతిమంతులుగా మార్చబడలా, ఎక్కడ నీతి నుండి తొలగిపోలా. ప్రభు దృష్టికి జకరియా ఎలిజబెత్ నీతిమంతులుగా బ్రతికారు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉపవాస ప్రార్థనలో మనము కూడా ప్రభు దృష్టికి నీతిమంతులుగా మార్చబడే కుటుంబముగా ఉంటే అసాధ్యమైనవి కూడా సాధ్యపరచగలిగిన ఏకైక దేవుడే మనం ఆరాధిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. వృద్ధాప్యంలో పిల్లలు కనడం అనేది, వృద్ధాప్యంలో అలాంటి కార్యం జరగడం అనేది అసాధ్యం. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు, పరిశోధింప వీలు లేని మహాకార్యాలు చేసే దేవుడు. ఆయన నీ నా జీవితంలో అట్టి అసాధ్యమైన కార్యాలు చేయబోతున్నాడు. వారి ఆలస్యం ఎలాంటి భక్తుని ఇచ్చిందంటే, అతడట 14వ వచనంలో, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలులో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపుకు త్రిప్పును. వీరి యొక్క సిద్ధపాటు, వీరి యొక్క నీతి, వీరి యొక్క భక్తి ఒక మంచి ప్రార్థనా పరుడైన భక్తి కలిగిన కుమారుని వారికి ఇచ్చిందండి. ప్రభు దృష్టికి గొప్పవాడయ్యాడంట. ముందుగానే యోహాను గురించి మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై మద్యపానం గాని ద్రాక్షరసం గాని అవేమీ పుచ్చుకొనక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా, పరిశుద్ధాత్మను ధరించుకున్నవాడిగా, నిండుకొనిన వాడిగా అతడు ఉండి ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పి, అనేకులు నశించిపోతున్న వారిని, పాపములో అపరాధంలో జీవిస్తున్న వారిని అందరినీ, అనేకులను ప్రభు మార్గంలో నడిపించడానికి దేవుడు యోహాను ఎన్నుకోబోతున్నాడని, యోహాను ద్వారా బాప్తిస్మం, అటువంటి గొప్ప కుమారుణ్ణి దేవుడు జకరియా ఎలిజబెత్లకు ఇచ్చాడు వారి భక్తిని బట్టి. ఈరోజు దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తున్నామా? మనకి ఇష్టమైన ఆజ్ఞలు జీవిస్తాం, మనకు అయిష్టమైన కష్టమైన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టే వారంగా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరు, అలా కాదు. ప్రభు సన్నిధిలో ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తే ప్రభు అసాధ్యాన్ని సుసాధ్యంగా, అసాధ్యాన్ని సాధ్యపరిచే సర్వశక్తి కలిగే దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు. ఎలిజబెత్ జకరియా వారి యొక్క భక్తి జీవితాన్ని దేవుడు చూశాడు. కుటుంబంలో వారు కలిగి ఉన్న ఏకత్వం, భార్య భర్తల మధ్య ఉన్న సమాధానం, సఖ్యత, ఐక్యత. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఐక్యత లేకయే, సమాధానం లేకయే, అటువంటి కలిసి ఉండే స్వభావం లేక గొడవలు, తాత్పర్యాలు, భేదాలు, కక్షలు, కోపాలు, ఎంతో మంది చంపుకుంటున్నారు. భర్త భార్యను చంపితే, భార్య భర్తను చంపితే, ఎన్నో శ్రమలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇటువంటి పరిస్థితులన్నీ తలెత్తడానికి సమాధానం, కుటుంబంలో సమాధానం లేకయే, శాంతి లేకుండానే, సమాధానం లేక ఎంతో మంది చనిపోతున్నారు, చంపుకుంటున్నారు. సొంత భార్యనే చంపుకునేవారు, సొంత భర్తనే చంపుకునే భార్యలు ఎంతో మంది లేకపోలేదండి. ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, జకరియా ఎలిజబెత్ కలిగి ఉన్న ఏకత్వం, వారు కలిగి ఉన్న నీతి, వారు కలిగి ఉన్న భక్తి ప్రభు చూచాడు కాబట్టే వారి జీవితంలో ఆశీర్వాదానికి వారసుడైన, అభిషక్తుడైన ఒక యోహాను ప్రభు వారికి దయచేశాడు. వారి గర్భాన్ని ముట్టాడు, వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. అతడు అంటే ఎలాంటి వాడు? ఇంకా కింది వచనాలను చూస్తే 17వ వచనంలో, మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. జకరియాను దేవుడు బలపరుస్తున్నాడు. నీ కుమారుని చూసి అనేకులు సంతోషించే, సంతోష కారణంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టు, పిల్లల హృదయమును తండ్రుల తట్టు, పడిపోయిన వారిని, పాపములు అపరాధాల్లో జీవిస్తున్న వారిని మార్చటానికి అతడు సర్వశక్తిమంతుడుగా ఉంటాడు.
అతన్ని చూచిన వారందరూ అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరని ప్రభు దూత జకర్యాకు అటువంటి గొప్ప అభిషక్తుడైన కుమారుణ్ణి, అటువంటి యోహాన్ని దేవుడు జకర్యా ఎలిజబెత్తుల యొక్క నీతిని చూసి వారికి ఇచ్చాడు. వృద్ధాప్యంలో ప్రభు వారిని దర్శించాడు. వృద్ధాప్యంలో ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభు చిత్తానుసారంగా జీవిస్తే అసాధ్యమైనది ప్రభు సాధ్యపరచే సర్వశక్తి కలిగిన దేవుడిగా ఆయన మనలో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నిన్నటి దినాన మనం చూసుకున్నాం, దేవుడు అసాధ్యమైనది సాధ్యపరచడం కాదు కానీ ఇంకా ఆయన ఏం చేయగలరంటే ఇశ్రాయేలు ప్రజల పక్షాల జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మహిమ కలిగిన కార్యాలు ప్రభు వారి జీవితంలో చేస్తూ వచ్చాడు. ప్రభు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ప్రభు వారిని ఆయన చిత్తానుసారంగా నడిపిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం ప్రభువు నా జీవితంలో ఆయన ఊహించని గొప్ప కార్యాలు చేయటానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనం గ్రహింపలేని గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ప్రభు మన జీవితంలో ఆయన చేయటానికి సర్వశక్తి కలిగిన దేవుడిగా ఆయన మన కొరకు ఎదురు చూస్తుండగా, ప్రియ సహోదరి సహోదరి, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం. ప్రభు కార్యాల కొరకు ఎదురు చూద్దాం. ప్రభు ఆయన చిత్తానుసారంగా, ఆయన ఉద్దేశానుసారంగా ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన మనల్ని నడిపిస్తూ ఇశ్రాయేలు ప్రజలను అనేకమైన బానిసత్వం నుండి, వారి కష్టాల్లో ఉండి, వారి నిందల్లో ఉండి, వారి అవమానాల్లో ఉండి వారికి తోడుగా ఉండి నడిపించిన ఆ దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ ఆయన తోడుగా ఉండి ఆయన నడిపించబోతున్నాడు. మనల్ని బలపరచబోతున్నాడు. శోధనలో ఉన్నామేమో, సమస్యల్లో ఉన్నామేమో, ఇబ్బందుల్లో ఉన్నామేమో, పోరాటాల్లో ఉన్నామేమో, మానసిక ఒత్తిడిలో ఉన్నామేమో, అప్పుల బాధల్లో ఉన్నాము, కష్టంలో, వేదనలో, దుఃఖంలో, పోరాటాల్లో మనం ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయం ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. నన్ను ఆయన ధైర్యపరచబోతున్నాడు. నా జీవితాన్ని ప్రభు ఈ ఉదయం జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. మన జీవితంలో అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరచ సర్వశక్తుడై ఉన్నాడు. జకర్యా ఎలిజబెతులను దర్శించిన దేవుడు వారి జీవితంలో గొడ్రాలనే నిందలు, అవమానాలు తొలగించి ప్రభు వారికి ఇచ్చిన గొప్ప కుమారుడైన యోహాను బట్టి ప్రభు ఎంతగానో వారిని జీవితాలను ఆశీర్వదించినట్లుగా, వారి ప్రార్థన ప్రభు చూచినట్లుగా, వారి ధర్మ కార్యాలు, వారి నీతిని, వారి భక్తిని ప్రభు దృష్టికి వారి ఇరువురు నీతిమంతులుగా వారు జీవించిన ఆ జీవితాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకొని వారి గర్భాన్ని, వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు కార్యం ఆయన ఎప్పుడైనా చేయగలడు. అసాధ్యమైన గాని ప్రభు సాధ్యపరచగలిగే శక్తిమంతుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం మనం సిద్ధపడదాం. ప్రభు చిత్తానుసారంగా నడుద్దాం. ఎటువంటి కార్యాలంటే మనం ఊహించని కార్యాలు. జకర్యా ఎలిజబెత్ ఇంకా అనుకుని ఉండదండి, ఇంకా మనకు దేవుడు పిల్లలు ఇవ్వలేదు, ఇక వృద్ధాప్యంలోకి వచ్చేసాం, ఇప్పుడు పిల్లలు ఇస్తాడు, ఇంకా ఇది జరగదులేని అనుకుని ఉండొచ్చు. కానీ ప్రభువుకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన ఏ కార్యమైనా మన జీవితంలో చేయగలడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో దేవుడు చేసే కార్యాలు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, అక్కడ చూస్తే 20వ వచనాన్ని, ఎఫెసీ 3:20 చదువుదాం ప్రతి ఒక్కరు. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తే అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, దేవా నాకు సహాయం చేయని మనం అడిగిన దానికంటే, ప్రభువా నా జీవితంలో నువ్వు సహాయం చేస్తావని మనం నమ్మిన దానికంటే ఆయన గొప్ప కార్యాలు, మనం ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు, మనం అడిగిన వాటికంటే గొప్ప కార్యాలు, అత్యధికము గల శక్తి గల దేవునికి స్తుతి కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు మనం అడిగిన వాటికంటే ఊహించని ఆశీర్వాదాలు, మనం అడిగిన దానికంటే ఇంకా గొప్పవైన కార్యాలు ప్రభువు మన జీవితంలో చేయబోతా ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలు
ఒక ఇల్లు అడిగాము, కానీ అంతకంటే గొప్పమైనది. ఒక ధనాన్ని, ఒక కారు అడిగాము, ఒక వాహనాన్ని అడిగాము, దానికంటే గొప్పది. ప్రభు మనం అడుగు వాటి కంటే, ఊహించని వాటి కంటే గొప్ప కార్యాలు ఆయన నా జీవితంలో చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన ప్రార్థనలకు మించిన ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు. మనం ప్రార్థించి ఆశీర్వాదాన్ని అయితే ప్రభు సన్నిధిలో అడిగాము, దానికంటే మించిన ఆశీర్వాదం, మించిన మేలు, మించిన ఊహకందని కార్యాలు ప్రభు మన జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ రోజు ఏం అడుగుతున్నామో దేవుని సన్నిధిలో, ఏ ప్రార్థన చేస్తున్నామో, ఏ వేడుకుంటున్నామో, ఏం ప్రాధేయపడుతున్నామో దేవుని సన్నిధిలో, కానీ ప్రభు మన ఊహకందని కార్యాలు, మనం ఊహించని కార్యాలు ఆయన మన జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వేడుకుందాం ప్రభు సన్నిధిలో. ఆయన కార్యములు, కష్టకాలంలో ఉన్న వారికి సహాయం చేసే దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు కష్టకాలంలో ఉన్నారు. ఎర్ర సముద్రం ముందు, చుట్టూ కొండలు, వెనుక ఫరో సైన్యం, చుట్టూ సమస్య, కష్టకాలంలో వారు ఉన్నారు. ఎటువంటి దారి లేని స్థితిలో వారు ఉన్నారు. కానీ వారికి సహాయం చేసిన మార్గం, ఊహించని సహాయం ఎక్కడొచ్చిందండి? ఎర్ర సముద్రంలో ప్రభు వారిని నడిపించాడు. ఏ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం ప్రభు మన జీవితంలో మన ఊహించని గొప్ప కార్యం, మన ఊహకందని కార్యాలు ఆయన మన జీవితంలో చేయబోతూ ఉన్నాడు. మనం సిద్ధపడదాం. అంత మాత్రమే కాదు, కానీ మన ప్రార్థనకు మించిన గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమోసు గ్రంథం, ప్రవచన గ్రంథం, దేవుని వాక్యం ప్రతి ఒక్కరు తీద్దాం. ఆమోసు ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. ప్రతి ఒక్కరు బైబిల్ తీద్దాం. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏడుకొనువాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాడు. ఇక్కడ ఆమోసు గారు, ఆయనట నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడును గాను, నేను పశువులు కాచుకునే ఒక వ్యక్తిని. ఆమోసు జీవితంలో ఒక ఊహించని పిలుపు ఆమోసు కలిగి ఉన్నాడు ప్రభు దగ్గర నుండి. ఆమోసు అయితే ప్రభు చిత్తానుసారంగా సేవ చేయాలనే ఒక దృక్పథంతో, ప్రవచన వాక్కులతో ఆమోసు అయితే లేడు. కానీ ఆమోసు కలిగి ఉన్నది ఏంటంటే, అతడు పశువులు కాచుకునే పశువుల కాపరి. ఆమోసు చెప్తున్నాడు, అక్కడ చూస్తే 13వ వచనంలో, 12వ వచనంలో, మరియు ఆ మధ్య ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే భక్త్యము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అక్కడ ఆమోస్కు అమధ్య చెప్తుంటే, అమధ్యతో ఆమోస్ అంటున్నాడు. అందుకు ఆమోస్ అమధ్యతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, నువ్వు నన్ను దీర్ఘదర్శి అంటున్నావు, నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నావు, తప్పించుకొని పోయి యూదా దేశానికి వెళ్ళి జీవించమంటున్నావు, కానీ నేను ప్రవక్తను కాదు, ప్రవక్త శిష్యుడును కాదు, పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకునే నన్ను ప్రభువు పిలిచి, నా మందల నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనం చెప్పుమని నాతో సెలవిచ్చాను. దేవుడు నాకు చెప్పినది వెళ్ళి చెప్పా, ప్రభు నాకు సెలవిచ్చాడు. ఇక్కడ ప్రభు మాట ప్రకారంగా నేను వెళ్తున్నాను చెప్తున్నాడు. 10వ వచనంలో, యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలులను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞయించుచున్నావే. అమజ్య గారు, దేవుడు చెప్పిన ప్రవచన వాక్కు మీరు చెప్పొద్దంటున్నారే, ఇశ్రాయేలు ప్రజల గురించిన ఆ వాక్కును మీరు వినిపించదంటున్నారే, ఎందుకు అనేసి నువ్వు ఆజ్ఞ ఎందుకు ఇస్తున్నావు అని చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు, నీ భూమి నూలు చేత విభాగింపబడును, నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు, ఆవశ్యముగా ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరగొనబడుదురు.
నువ్వు చేస్తున్న ఈ తప్పును బట్టి అమధ్య నీ భార్య వేశ్య అవుతుంది, నీ బిడ్డలు కత్తి చేత చనిపోబోతున్నారు, నాశనం నీ మీదకి రాబోతుంది. యెహోవా సెలవిచ్చమన్నాడు ఈ మాట. ప్రవక్తను కాదు నేను, ప్రవక్త శిష్యులను కాదు, కానీ ప్రభువు నన్ను ఎన్నుకున్నాడు. ఈరోజు గొప్పవారం మనం కాకపోవచ్చు, ప్రవక్తలం కాకపోవచ్చు, యాజకులం కాకపోవచ్చు, దేవుని సేవకులం కాకపోవచ్చు, ప్రభువు మనల్ని ఎన్నుకోబోతున్నాడు ఊహించని రీతిలో. ఆమోసుని ఎన్నుకున్నాడు దేవుడు. 10వ వచనం నుండి, అప్పుడు బేతేలులోని యాజకుడైన అమధ్య ఇశ్రాయేలు రాజైన యెరోబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. అమధ్య ఇశ్రాయేలు రాజైన యెరోబాముకు చెప్తున్నాడు, ఆమోసు నీ మీద కుట్ర పన్నుతున్నాడని ఆమోసు గురించి చెప్తున్నాడు. యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలు తమ దేశమును విడిచి చెరలోనికి పోదురని ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదని తెలియజేశాను. అమధ్య యెరోబాము రాజుకు చెప్తున్నాడు. ఆమోసు వచ్చాడు. ఆమోసు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏమనంటే, ఇశ్రాయేల్ రాజు చనిపోబోతున్నాడు, ఆ రాజ్యము ఆ పట్టణము చెరగొనబడబోతోంది, నాశనం రాబోతా ఉంది అని ఆమోసు ప్రవచన వాక్కు, దేవుడు తెలియసిన ప్రవచన వాక్కు చెప్తుంటే అమధ్య యెరోబాముకి చెప్తున్నాడు. ఏమని? ఆమోస్ అనే వ్యక్తి వచ్చాడు, ఈ విధంగా ప్రవచన వాక్కు చెప్తున్నాడు, రాజు చనిపోతాడని, రాజ్యంలో ఉన్న వారంతా చెదరగొట్టబడతారని ఆమోసు మీద వేరు విధంగా అమధ్య యెరోబాము రాజుకు చెప్తే, యెరోబాము దగ్గర అట్లా చెప్పి అమధ్య మళ్ళా ఎక్కడో చెప్తున్నాడు. అమధ్య మళ్ళా ఆమోస్ దగ్గరికి వచ్చి, నువ్వు యూదా దేశాలకి పారిపో, నువ్వు ప్రకటన చేయొద్దు, ఈ ప్రవచన వాక్కులు వినిపించొద్దు, ఇట అక్కడే బత్యం సంపాదించుకో, అచ్చటినే వార్త ప్రకటించుకో, నువ్వు ఇక్కడ జీవించడానికి వీల్లేదు, నీ సువార్త అక్కడే ప్రకటించుకో అంటే ఆమోస్ అంటున్నాడు, నేను ప్రవక్తనైనను కాదు, ప్రవక్త శిష్యుడనైనను కాదు, ప్రభువు నాకు సెలవిచ్చిన మాట నేను చెప్పా, నీవు నాకు ఆజ్ఞ ఇస్తున్నావు నువ్వు చెప్పొద్దనేసి, కాబట్టి ప్రభు నీకు చెప్పమని నేను చెప్తున్నా, నీ భార్య వేషం అవుతుంది, నువ్వు నాశనం పొందబోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు. ఇవన్నీ ఆమోసుకు దేవుడు ఊహించని పిలుపు. ఆమోసుని ఎన్నుకున్నాడండి. అమధ్య అక్కడ ఇక్కడ గొడవ పెట్టినా చాలా మంది ఉంటారు, అక్కడ గొడవ పెట్టి ఇక్కడ గొడవ పెట్టి, ఈడ మన మాటలు చెప్పి ఆడ మనం గొడవ పెట్టేవారు ఉంటారు. కానీ ఇక్కడ ఆ అమధ్య జీవితం అంతే. కానీ దేవుడైతే ఆమోసుని ఎన్నుకున్నాడు. అటువంటి విషయంలో చిక్కుబడిన, అటువంటి విషయంలో బాధ పొందిన ఆమోసు, కానీ ప్రభు అయితే ఆమోసుని ఎన్నుకున్నాడు. ఆమోసు పక్షంగా ప్రభు ఉన్నాడు. ఆమోసును ప్రభువే నడిపించు, ఒక దీర్ఘదర్శిగా, ప్రవక్తగా. ఆమోస్ అయితే భావిస్తున్నాడు, నేను ప్రవక్తను కాదు, నాకు అంత స్థానం లేదు, ప్రవక్త శిష్యుడను కూడా కాదు, నేను తన్ను తాను తగ్గించుకుంటున్నాడు అని ఆమోసు. ఉపవాస ప్రార్థన ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు నీ నా జీవితంలో ఊహించని కార్యం. ఆమోసు ఊహించాల తను ప్రవక్తనవుతాడని, దేవుడు తనతో మాట్లాడతాడని, దేవుడు తనతో చెప్పిన మాట ప్రజలకు చెప్తాడని, దేవుడు తన్ని వాడుకుంటాడని ఊహించలే ఏ రోజు. ఆమోసే అంటున్నాడు, నేను ప్రవక్తనైనను కాదు, ప్రవక్త శిష్యుడనైనను కాదు, పశువులు మేపుకునే ఒక పశువుల కాపరిని, పశువులు మేపుకుంటూ మేడి పండ్లు ఏరుకునేవాడిని. అటువంటి జీవితం నాది. అటువంటి జీవితం జీవిస్తున్న నన్ను ప్రభువు పిలిచి ఆయన పని కొరకు ఊహించని రీతిలో, నేను ఊహించాలా, కానీ ప్రభు నన్ను ఊహించని రీతిలో పిలిచి ఆయన పరిచర్య కొరకు, ఆయన పరిచర్యలో అనేకులకు దేవుని మాటలు చెప్పటానికి, సువార్త ప్రకటించడానికి ప్రభువు నాకు ఒక మార్గాన్ని తెరిచాడు. ఈరోజు ఆమోసు జీవితంలో ఆమోసుకు తెరిచిన మార్గం, ఊహించని గొప్ప కార్యం ప్రభు ఆమోసు జీవితంలో చేసినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఆయన అద్భుత శక్తి ద్వారా ప్రభువు కొన్ని కార్యాలు మన జీవితాల్లో చేయబోతా ఉన్నాడు. ప్రభువే గొప్ప కార్యాలను నీ నా జీవితంలో ఆయన చేయబోతున్నాడు. ఇర్మియా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం, బైబిల్లో తీర్థం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవునికి మనం మొరపెడితే ప్రభువట మన జీవితంలో గ్రహింపని గొప్ప కార్యాలు, గ్రహింపని గొప్ప సంగతులు ప్రభు మనకు బోధించువాడిగా, మనకు నేర్పించువాడిగా, మనల్ని నడిపించువాడిగా, మనల్ని బలపరచువాడిగా, మనం గ్రహింపలేని గొప్ప సంగతులు ఆయన మనకు బోధించువాడిగా ఉన్నాం. ఎప్పుడండి? మొరపెట్టినప్పుడు.
మనం ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ప్రభు మనకు జీవితంలో గొప్ప కార్యాలు, మనం ఊహించని గొప్ప కార్యాలు ఆయన మన జీవితంలో చేసేవాడిగా, ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. బైబిల్ గ్రంథం మనం తీస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడండి, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. దేవుడు చెప్తున్న మాట, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ప్రభు యొక్క తలంపులు మన తలంపులు లాంటివి కావంట. మనం ఆలోచించే ఆలోచన, మనం తలంచే తలంపు, ప్రభు నాకు ఇది ఇస్తే మేలు, అది ఇస్తే మేలు, నా జీవితంలో ఈ సమయంలో ప్రభు ఈ కార్యం చేస్తే మేలని మనం తలంచే తలంపుల వంటివి ప్రభు తలంపులు కావంట. ఇంకేమన్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. మీరు నడిచే త్రోవలు, మీరు ఆశపడే త్రోవలు, అవి నేను ఆలోచించే త్రోవలు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రభువు మన జీవితంలో కలిగి ఉన్న ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులన్నీ ఆకాశంకు భూమికు ఎంత ఉన్నతంగా ఉన్నాయో, ప్రభు అంత ఉన్నతమైన కార్యాలు ఆయన నా జీవితంలో చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాం. ఈరోజు మనం సరిచేయబడ్డాం. మొరపెట్టే వారంగా ఉంటే, నువ్వు నాకు మొరపెట్టు, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు నేను బోధిస్తానంటున్నాను. ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలంటే మొట్టమొదటిగా మనం మొరపెట్టే వారంగా, ప్రార్థించే వారంగా, ప్రభు పాదాలు పట్టుకునే వారంగా, ప్రభు మీద ఆధారపడే వారంగా మొట్టమొదటి మనం ఉండాలని ప్రభు ఈ దినం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంత మాత్రమే కాదు గాని ఆయన మన తలంపుల వంటివి కావు ఆయన తలంపులు, మన మార్గాల వంటివి కాదు ఆయన మార్గాలు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నాయో, భూమికి ఆకాశంకి ఎంత గ్యాప్ ఉందో, అంత ఉన్నతమైన కార్యాలు ప్రభువు మన పట్ల, మన జీవితం పట్ల ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనల్ని మర్చిపోయారేమో, ప్రభు విడిచిపెట్టాడేమో, ప్రభు నా ప్రార్థన అంగీకరించటంలా, ప్రభు నన్ను త్రోసివేశాడు, ప్రభు నా ప్రార్థన వినడం లేదని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు అయితే గొప్ప తలంపులు, గొప్ప కార్యాలు, ఆయన ఊహకు అందని కార్యాలు, గ్రహింపలేని గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మనం సిద్ధపడితే, ఈ ఉపవాస ప్రార్థన మనం సిద్ధపడితే, మన జీవితంలో ప్రభువు ఊహించని గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. హల్లెలూయా. మనం ఊహించని గొప్ప కార్యాలు ఆయన నా జీవితంలో ఆయన చేయాలని ఇష్టపడుతుండగా మనం సిద్ధపడదామండి. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడండి. 38 ఏండ్ల నుండి బెతెస్దా కోనేటి వద్ద పడి ఉన్న ఒక వ్యక్తి, ఎవరు వచ్చి అతన్ని పట్టించుకునేవారు లేరు, అతన్ని కాపాడేవారు లేరు. మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. పక్షవాయు గల వాడిని ఒక చూచి, నీవు లేచి నీ పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారి ఎదుట నడిచిపోయాను గనుక వారు అందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనొచ్చు దేవుని మహిమపరిచిరి. దేవుని వాక్యం మనం చూస్తే యేసు ప్రభు కపెర్నహూములోకి వెళ్తా ఉన్నాడండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిట ఆయనను వారికి స్థలము లేకపోయాను. ఒక వాకిట కూడా స్థలం లేని రీతిలో అక్కడ జనాలంతా నిండుకున్నారండి. ఆయన కపెర్నహూములోకి వెళ్ళాడు. అక్కడ పక్షవాయు గలవాడు ఒక వ్యక్తి 4 చేత మోయించుకొని వచ్చి అక్కడ ఉంచారు. ఆ ఇంటి పైన కిటికీలు తెరిచి అక్కడ యేసు ప్రభు ఉన్న చోట అతని పరుపుతోనే అక్కడ దించారంట. ప్రభు అతన్ని చూసిన వెంటనే అతనితో మాట్లాడిన మాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళిపోండి అని. దేవుడి మాట ప్రకారం వాడి జీవితంలో అక్కడే అద్భుతం జరిగింది.
ప్రియ దైవజనము, ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభువు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసే ముందు మన పాపములు ఆయన క్షమించబోతున్నాం. మనల్ని హెచ్చించే ముందు మన పాపాలు క్షమించబోతున్నాం. మనల్ని ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టే ముందు ప్రభు మొట్టమొదటి మన పాపములు క్షమించబడాలి. ఇక్కడ పక్షవాయుగలవానితో దేవుడు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని మొదట పక్షవాయుగంతో చెప్పిన తర్వాతే వాడికి స్వస్థత. మన పాపములు క్షమింపబడితేనే మనకు ఆశీర్వాదం. మన పాపములు క్షమింపబడితేనే మనం ఉన్నత స్థానానికి వెళ్తాం. మన పాపములు క్షమింపబడితేనే మన జీవితంలో దేవుని కార్యాలు మనం చూడగలం. ఇక్కడ దేవుని సన్నిధిలో వారు ఆలోచించుకుంటున్నారు. పక్షవాయు గల వానితో దేవుడు అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడివని చెప్పుట సులభమా? పరిశీలితో అక్కడున్న వారితో, దేవుణ్ణి దూషించే వారితో అంటున్నాడు, అది సులభమైన పని కాదు. పాపములు క్షమించే అధికారం ఈ లోకంలో ఎవ్వరికి లేదు. ప్రియ సహోదరి సహోదరు, పాపములు క్షమించే అధికారం ఈ భూమి మీద ఎవరికి లేదు. ఒక్క మనుష్య కుమారునికి మన కొరకు ప్రాణం పెట్టి, మన కొరకు రక్తాన్ని కార్చి, మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు దారపోసిన ఆ సర్వశక్తి కలిగిన దేవునికే పాపములు క్షమించే అధికారం భూమి మీద ఉంది. ఆయన ఒక్కడు మాత్రమే మనుషుని యొక్క పాపాలు క్షమించగలరు. ఎందుకంటే మానవాళి పాపముల నిమిత్తమై ప్రాణం పెట్టి రక్తం కార్చిన ఏకైక దేవుడు యేసు ప్రభువు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరి, ఉపవాస ప్రార్థనలో ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరచబోతా ఉన్నాడు. మన జీవితంలో స్వస్థతలు ఆయన ఇవ్వబోతా ఉన్నాడు. ఎప్పుడంటే మన పాపములు క్షమింపబడినప్పుడు. ఎప్పుడు దేవుని కార్యాలు చూస్తామంటే, ఎప్పుడు ఊహించని కార్యాలు చూస్తామంటే, ఎప్పుడు అద్భుత కార్యాలు చూస్తామంటే, ఆమోసులాగా ఊహించని పిలుపులు ఎప్పుడు పొందుకుంటామంటే, మొదట మన పాపములు క్షమింపబడినప్పుడు, మన అపరాధాలు క్షమింపబడినప్పుడు, మన దోషాలు క్షమింపబడినప్పుడే దేవుని కార్యాలు మనం రుచి చూడగలం. దేవుని కార్యాలు మనం పొందుకోగలం. మన జీవితంలో మనం గ్రహింపలేని గొప్ప సంగతులు మనం చూడాలన్నా, గ్రహింపలేని గొప్ప కార్యాలు చూడాలన్నా, దేవుని నుండి మేలు పొందుకోవాలన్నా, ఊహించని కార్యాలు చూడాలన్నా, అసాధ్యమైనవి సాధ్యపరచబడాలన్నా మన పాపములు మొదట క్షమించబడాల. ఇక్కడ పక్షవాయుగల వాడిని మొదట వాడి పాపములు క్షమించిన వెంటనే వాడికి స్వస్థత. మన పాపములు క్షమించబడితేనే ఊహకందని గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు, లెక్కలేని అద్భుతములు మనం చూడగలం. ప్రభు మన జీవితాల్లో చేయగలడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయకాలం లాజరు చనిపోయాడండి. బైబిల్ గ్రంథంలో మార్త మరియ యేసు సమాచారం ఇచ్చారు, అయ్యా లాజరు చనిపోబోతూ ఉన్నాడు, మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు, నీవు వచ్చి లాజరును స్వస్థపరచాలయ్యా, నీవు వస్తే లాజరు బ్రతుకుతాడయ్యా, నువ్వు బ్రతికించగల దేవుడవు అని అక్కలు తన మార్త మరియ ఏం చేశారంటే యేసు ప్రభుకు వర్తమానం పంపారు. యేసు ప్రభువు అక్కడే కొన్ని దినాలు ఉండిపోయాడు. ఆయన ఉన్న చోటనే ఇంకొన్ని 2 దినాలు అక్కడే ఉండిపోయాడు. కొంచెం ఆలస్యమైంది. 4 రోజుల తర్వాత దేవుడు వారి ఊరికి వచ్చాడు. మార్త మరియ నివాసం ఉంటున్న ఆ గృహానికి వచ్చాడు. అప్పుడు మార్త అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉండింటే నా తమ్ముడైన లాజరు చనిపోయి ఉండేవాడు కాదు, వాడు బ్రతికేవాడని ఏడుస్తా ఉన్నారు, వేధిస్తా ఉన్నారు, రోధిస్తా ఉన్నారు మార్త మరియ. అతను నిద్రపోతున్నాడు కానీ నేను అతను లేపుతాను అంటే ఆమె అంటుంది, అయ్యా అంత్య దినమున నువ్వు లేపుదు అని మాకు తెలుసయ్యా, నీ రాజ్యంలో నువ్వు జ్ఞాపకం చేసుకొని లేపుతావని మాకు తెలుసయ్యా అంటుంది. ప్రభు వాళ్ళని ఎంత ధైర్యపరచాలని చూసినా వారి జీవితంలో అవిశ్వాసమే ముందు జరగబోయే కార్యాలు కూడా చూస్తున్నారు, కానీ అప్పుడప్పుడు దేవుడు జరిగించబోయే ఆ మహత్ కార్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఇద్దరు ఏడుస్తున్నారు, ఇద్దరు కన్నీరు గారుస్తున్నారు. వారు ఏడ్చడం ప్రభు చూసి ఆయన కూడా కన్నీరు కార్చినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రభు వారి రోదన చూసి ఆయన కన్నీరు కార్చాడంట. ప్రభు వారి కన్నీరు చూసి ఆయన ఆత్మలో మూలిగినట్లుగా, ఆత్మలో కన్నీరు విడిచినట్లుగా ప్రభు మనం చూస్తా ఉన్నాం. ప్రభు దుఃఖించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. లాజరు సమాధిలో నుండి యేసు ప్రభు పిలిచాడు. ఎంత అద్భుత కార్యం, ఊహించని కార్యం. అక్కలే ఊహించలేకపోతున్నారు. ప్రభు లేపుతాడనే ఊహ, అట్టి ఆశ్చర్యము, అట్టి నమ్మకత్వం వారికి లేదు. ప్రభు అంటున్నాడు, మార్తా మార్తా నువ్వు నమ్మినట్ల నా మహిమను చూస్తావు. ఇప్పుడైనా నువ్వు ఆలస్యమేం కాల, ఇప్పుడైనా నువ్వు నమ్మితే నా కార్యం చూస్తావు. ఈరోజు ప్రభు
కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే మొట్టమొదటిగా మన పాపములు మొదట క్షమించబడాలి. రెండవదిగా ప్రభువుని నమ్మాలి. ఇక్కడ మార్తాతో దేవుడు అందే అంటున్నాడు, మార్తా నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు నమ్మడం లేదు కాబట్టి నా మహిమను చూడలేకపోతున్నావు. నేను ఎలాంటి దేవుణ్ణో గ్రహించలేకపోతున్నావు. నేను చనిపోయిన వాడిని లేపుతానో లేపలేను నీకు అర్థం కాకుండా ఉంది. ఎందుకు తెలుసా? నీవు నమ్మడం లేదు. ఈరోజు నన్ను నమ్ము. ఈరోజు యేసు ప్రభుని నమ్మితే మన జీవితాల కార్యాలు, యేసు ప్రభుని నమ్మితే మన జీవితాల అద్భుతాలు, యేసు ప్రభుని నమ్మితే మన జీవితాలు ఊహించని కార్యాలు, యేసు ప్రభుని నమ్మితే అసాధ్యమైనవి దేవుడు సాధ్యపరచబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరి, ఉదయకాలం విశ్వసిద్దామండి, నమ్ముదామండి. లాజరును బ్రతికించిన దేవుడు 4 రోజుల తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీస్తుంటే అప్పటికీ అంటున్నారు అక్కలు, అయ్యా వాళ్ళు చనిపోయి 4 రోజులు అవుతుంది, ఇప్పటికి వాసన వస్తా ఉంటాడు, ఎందుకు సమాధి తెరవమంటున్నావు? అప్పటికి విశ్వాసం రాలే వారి జీవితంలో. కానీ ప్రభు అంటాడు, నువ్వు నమ్ము. ఈరోజు నీతోనూ నాతోనూ ప్రభు చెప్తున్నాను, నువ్వు నమ్ము, నా మహిమను చూస్తావు. నువ్వు నమ్ము, నా కార్యాలు చూస్తావు. నువ్వు నమ్ము, ఊహకి మించిన కార్యాలు నేను నీ జీవితంలో చేయబోతున్నానని ప్రభువు ఈ దినం మనల్ని బలపరచబోతున్నాడు, మనల్ని లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస ప్రార్థనలు మనం సిద్ధపడితే, ఈ ఉపవాస ప్రార్థనలు మనం కట్టుకుంటే, ఆత్మీయంగా స్థిరపరచబడితే, మొదట దేవుడు మనల్ని పాపాలు క్షమించబోతున్నాడు. మన నమ్మకత్వాన్ని బట్టి ప్రభు మన జీవితాల్లో కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రం కాదు, బైబిల్ గ్రంథంలో ఎంతో మంది జీవితాల్లో ప్రభు నూతనమైన కార్యాలు, ప్రభు ఊహించని కార్యాలు జరిగిస్తూ వచ్చాడండి. ప్రభువు గొప్ప కార్యాలు వారి జీవితాలు చేస్తూ వచ్చాడు. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, పేతురు చెరసాలలో శ్రమ పొందుతున్నప్పుడు ప్రభు దూత అతని దగ్గరికి వెళ్ళిందండి. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, 12వ అధ్యాయం 7వ వచనం, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపడెను. ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు పేతురు దూత, ఆ యొక్క ప్రభు దూత వెళ్ళి పేతురు దగ్గరికి వెళ్ళి, నువ్వు లేయి, నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళు. అక్కడ చెబుతున్నాడండి 12వ అధ్యాయం 7వ వచనంలో మనం మళ్ళా చదివితే, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ప్రభువు దూత ఎక్కడ నిలిచిందో చీకటి అక్కడ నుండి పారిపోయింది. చెరసాలలో చీకటిలో ఉన్న పేతురు దగ్గరికి ప్రభు వెలుగు వెళ్ళిందండి. ప్రభు వెలుగుగా దూత వెళ్ళింది. వెంటనే ఏం జరుగుతుంది అక్కడ చూడండి, దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతన్ని లేపగా, త్వరగా లేవమని దూత పేతురు లేపుతా ఉంది. అతని చేతికున్న సంఖ్యలు ఊడిపడ్డాయంట. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. పేతురు పడుకొని ఉన్నాడు, ఇదంతా జరుగుతుంది, పేతురేమో అది కళ అనుకుంటున్నాడు. దూత రావడం, పేతురుని లేపడం, పేతురుని దర్శించడం, పేతురు సంఖ్యలు ఊడిపడడం, పేతురు లేవడం, దూత వెంబడి నడుచుకుంటూ తన వస్త్రాలు తీసుకొని దూత వెంబడి నడుచుకుంటూ వెళ్ళడం, ఇదంతా కళ, అది ఒక దర్శనం అనుకుంటున్నాడు. కానీ పేతురు నిజంగానే ప్రభు దూత అతని దగ్గరికి వెళ్ళింది, అతని సంఖ్యలు విడిపించింది, అతన్ని లేపింది, అతన్ని వెంబడి పెట్టుకొని ఆ చెరసాల్లో నుండి బయటికి తీసుకొచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఊహించాల పేతురు, దర్శనం అనుకున్నాడు పేతురు, దర్శనంలో జరుగుతుంది అనుకున్నాడు. కానీ నిజముగానే పేతురు జీవితంలో జరిగిందండి, కల కాదది. వెంటనే ప్రభు దూత ఊహించని విధంగా దేవుడు తన సేవకుని విడుదల చేశాడు. చెరసాల్లో నుండి పేతురుని బయటికి తీసుకొచ్చాడు. యేసు ప్రభుని శిక్షించారు, యేసు ప్రభు శిష్యులను శిక్షించారు. వారు ఎక్కడ బోధిస్తున్న వారిని వెంబడించారు, చెరసాల్లో వేశారు, కొట్టారు ఆయన శిష్యుల్ని. ప్రభు వారి పక్షంగా ఉండి ఆయన వాళ్ళని విడిపిస్తూ వచ్చాడు. దూతను పంపించి, దూత సంఖ్యలు విడిపించి పేతుని వెంట పెట్టుకొని ఆ చెరసాల్లో నుండి ప్రభు ఆయన బయటికి తీసుకొని వచ్చాడు. సహోదరి సహోదరుడా, ప్రభు మీద ఆధారపడితే, ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడితే ఊహించని కార్యం. శ్రమల్లో చిక్కుబడ్డామేమో,
చెరసాలనే బంధకాలు చిక్కుబడ్డావేమో, ప్రభు మన దగ్గరికి రాబోతున్నాడు. పేతురు దగ్గరికి వెళ్ళిన దేవుడు, పేతురు దగ్గరికి వెళ్ళి బలపరిచిన దేవుడు, సంఖ్యలు విడిపించిన దేవుడు, చెరసాలలో నుండి వెలుగులోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన అదే దేవుడు ఈరోజు నిన్ను నన్ను ఆయన నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఉదయకాల సమయంలో ఉపవాస ప్రార్థనలో ప్రభు మన ప్రాకారాలు స్థిరపరచబోతున్నాడు. ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. ప్రభు మన జీవితంలో ఊహించని కార్యాలు చేయబోతున్నాడు. పేతురు జీవితంలో ఆయన చేసిన కార్యాలు, అపోస్తుల కార్యాలు అంత మాత్రమే కాదు, పక్షవాయుగల యొక్క రోగి జీవితంలో ప్రభు చేసిన కార్యాలు, ప్రభు ఎన్నో ఊహించని గొప్ప కార్యాలు, ఆశ్చర్యకారాలు ఆయన చేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఈరోజు ప్రభు చేసే కార్యాలు, ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు, ప్రభు ఇచ్చే మేళ్ళు మనుషుని హృదయానికి గోచరం కావడంలా, అర్థం కావడంలా అనాలోచనగా ప్రజలు ఉన్నారు. కానీ ప్రియ సహోదరి సహోదరి, ఉదయకాలం ప్రభు నీతో నాతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చాడు. నా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు, ఆశ్చర్యకారాలైన చాలా ఇష్టపడుతూ ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రభు మన జీవితంలో ఊహించని కార్యాలు చేయాలంటే మొట్టమొదటి మన పాపములు క్షమించబడాలి. ఈరోజు ఏ పాపంతో ఉన్నాము, ఏ బలహీనతలతో ఉన్నాము, ఏ అనారోగ్యాలతో, అయోగ్యంతో ఉన్నాము, వాటన్నిటిని మన పాపాలను దేవుని సన్నిధిలో విడిచిపెట్టాలి. రెండవదిగా ఆయన మీద నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటే ప్రభు మనల్ని స్వస్థపరిచేవాడిగా, ప్రభు విడిపించేవాడిగా ఉన్నాడు. చెరసాల్లో ఉన్న, చెరసాల అనుభవాల్లో ఉన్న, కష్టంలో ఉన్న, దుఃఖంలో ఉన్న, మన ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు మన దగ్గరికి రాబోతా ఉన్నాడు. ప్రభు మనల్ని విడిపించబోతున్నాడు. ప్రభు మనల్ని తప్పించబోతున్నాడు. ప్రభువే మన జీవితంలో గొప్ప కార్యాలు, మనం ఊహించని గొప్ప కార్యాలు, మనం తలంచని గొప్ప కార్యాలు నా జీవితంలో ప్రభు చేయాలని ఇష్టపడుతుండగా ప్రియ సహోదరి సహోదరి, ఉదయకాలం ప్రార్థన చేద్దాం. ఉపవాస ప్రార్థనలో మొరపెడదాం. ఈ సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నా జీవితంలో ప్రభువే మన ఊహించని కార్యాలను చేయబోతున్నాడు. ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు మనం ధ్యానించుకున్నాం. ఈ మాటల ప్రకారంగా జీవితం, ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు వాగ్దానాలు ఎత్తిపడదాం. ప్రభు మనల్ని నడిపించబోతున్నాడు, బలపరచబోతున్నాడు, దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఊహకందని కార్యాలు, ఊహించని కార్యాలు, గొప్ప కార్యాలు ప్రభు నా జీవితంలో చేయబోతుండగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా మనసు తెరచి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృపగల దేవ, జాలిగల దేవ, ప్రేమగల తండ్రికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడానికి స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా, ఏ ఒక్కరు మనం ఉన్నది గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఊహకు అందని కార్యాలు, ఊహకు మించిన కార్యాలు, గొప్ప కార్యాలు మా జీవితంలో చేసే యేసు ప్రభువా నీకు వందనాలు నాయన. మాకు ఊహకు అందని కార్యాలు, మా జీవితాలు మేము ఊహించని గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకే, చేయనైనందుకే మీకు స్తోత్రాలు. ఈ ఉదయం మమ్మల్ని మీరు దర్శించండి, ఉపవాసంలో బలపరచండి. ఏ సంగతులు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము, ఏ విషయాలు బట్టి మొరపెడుతున్నాము, జకరియా ఎలిజబెత్తుల వరే నీ దృష్టికి నీతిమంతులంగా ఏకీభవించి నీ సన్నిధిలో ప్రార్థించి అట్టి ఐక్యత, అట్టి సమాధాన ఆత్మను మీరు మాకు దయచేయండి. మొరపెట్టే జీవితం మాకు దయచేయండి. ప్రభు మమ్మల్ని దర్శించండి. జకరియా ఎలిజబెత్తుల వలె ఆ సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునే వారిగా, నీతిమంతులుగా జీవించే వారిగా మీరు మమ్మల్ని మార్చండి. మీరు మమ్మల్ని లేవనెత్తండి. మీరు మమ్మల్ని బలపరచండి. మా ప్రార్థన ఆలకించండి. మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. సూర్యకార్యాలు జరిగించండి. దేవా, లెక్కలేనని అద్భుత కార్యాలు చేసే దేవుడు నాయన తండ్రి నీకు స్తోత్రాలు. పరిశోధింపచాలని మహాశక్తి కలిగిన కార్యాలు చేసే దేవుడు దినం నిన్ను స్తుతిస్తున్నాం. మీరు కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం నీ మాటలు విన్న మమ్మల్ని అందరినీ మీరు బలపరచండి. నీ వాక్యానుసారంగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచండి. కీడుల నుండి, శోధన నుండి, సమస్యల నుండి, ఇబ్బందుల నుండి, పోరాటాల నుండి ఎక్కడ ఇంకా మీరు మా ప్రార్థన జవాబు లేదని ఎక్కడ నిరుత్సాహంలో కృంగిపోయి కుషించిపోయి దేవా నీకు దూరంగా మేము ఉన్నామేమో దయతో క్షమించండి ఆయన. నీ కార్యముల కొరకు ఎదురు చూచేవారంగా, మా పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టేవారంగా, నీ మీద నమ్మకత్వం కలిగి జీవించేవారిగా, విశ్వాసం కలిగి బ్రతికేవారిగా మిమ్మల్ని మార్చండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, లేవనెత్తండి.
నీ కృపలో వర్ధిల్లింప చేయండి. మా ప్రార్థన మీరు ఆలకించండి ఈ దినం. ఏ కష్టములు, ఏ బాధలు, ఏ దుఃఖములు, ఏ వేదనతో, ఏ సమస్యలు, ఈ పోరాటాలతో ఈ మాటలు విన్నాము, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం. మా జీవితాలకు విడుదల కలుగును గాక. మా జీవితాలకు గొప్ప కార్యాలు చూచుదుం గాక. మేము గ్రహింపని గొప్ప కార్యాలు మేము చూచుదుం గాక. నీ ఆశ్చర్య కార్యాలు మేము చూచుదుం గాక. నీ అద్భుత కార్యాలు మేము చూచుదుము గాక. నీ మేలులు మేము పొందుకొందుము గాక. నీ తండ్రి మీరే లేవనెత్తండి. మా స్వరాన్ని ముట్టుదేవా. మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా. శారీరక బలహీనతలు విడిపించయ్యా. ఈ ఉపవాసంలో సాతాను నీ మాటలు ధ్యానించుకోనికుండా, నీ ప్రార్థన చేయకుండా అడ్డుపడుతున్న ప్రతి వ్యతిరేక శక్తుల ప్రభావాలు మీరు దూరపరచండి. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితాలు అద్భుతం చేయండి. ప్రతి వారిని మీరు బలపరచండి. ప్రతి వారి కుటుంబంలో మీ కార్యాలు, నూతన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు మీరు జరిగించండి. దేవా, ఈ ఉదయం మీరు మా ప్రార్థన ఆలకించండి. 10వ దిన ఉపవాస కుడికలో నీ శక్తి కలిగిన కార్యాలు, నీ మహిమ కలిగిన కార్యాలు, నీ అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించి బలపరచమని, కీడుల నుండి విడిపించయ్యా, శోధన నుండి విడిపించయ్యా, సమస్యల నుంచి విడిపించయ్యా, పోరాటాలను విడిపించిన, మానసిక ఒత్తిడి నుండి విడిపించు. ఆమోసుకి ఇచ్చిన దర్శనం, ఆమోసుని ఎన్నుకున్న స్వభావం, ప్రవచనాత్మకంగా ఆమోసుని ఎన్నుకున్న దేవుడు, ఊహించని రీతిలో ఎన్నుకున్న దేవుడు, మమ్మల్ని ఎన్నుకొండయ్యా. నీ చిత్తానుసారంగా మమ్మల్ని లేవనెత్తండి. మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని బలపరచండి. మీ చిత్తానుసారంగా మా జీవితాల్లో నూతన కార్యాలు మీరు జరిగించండి దేవా. మా ప్రార్థన మీరే ఆలకించి, మా ప్రార్థన జవాబిచ్చి, మా ప్రార్థనలో మీ శక్తి కలిగిన కార్యాలు మీరే జరిగించి, కీడుల నుండి, శోధన నుండి, బలహీనతల నుండి, ఆటంకముల నుండి, అభ్యంతరాల నుండి మీరు విడిపించండి దేవా. ఎక్కడ ఇంకా అయోగ్యులుగా ఉన్నామో నీ దృష్టికి, ఎక్కడ నీ దృష్టికి అనీతిమంతులంగా ఉన్నాము దేవా, ఎక్కడ నీ దృష్టికి పాపులుగా ఉన్నామో నాయన, దయతో మమ్మల్ని క్షమించండి. మా అపరాధాలు క్షమించండి. నా దోషములు క్షమించండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ ఉదయం. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా గొప్ప విడుదల, గొప్ప కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు, గొప్ప అద్భుత కార్యాలు చూచుదముగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు విని ప్రార్థన ఎక్కివేసిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు ప్రభు మీరే జరిగించమని ప్రార్థిస్తాం. మా ప్రార్థన నిష్ప్రయోజనంగా ఉండద్దయ్యా. మా ప్రార్థన జవాబు లేనిదిగా ఉండద్దయ్యా. మా ప్రార్థన వ్యర్థంగా ఉండద్దు ప్రభు. మా ప్రార్థనలు మేము గొప్ప కార్యాలు మేము చూచే విధంగా అట్టి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించి దినం మీరే మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి, నడిపించి లేవనెత్తుమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. ఇంతవరకు ప్రార్థన పూర్వకంగా ఈ మాటలు వినడానికి, ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి, ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించడానికి, ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రం. నా ఆరోగ్యం కొరకు మనందరం ప్రార్థన చేద్దాం. నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. మంచి స్వరం ప్రభు మనకి ఇచ్చినట్లు ఇంకా పరీక్షలు వాడుకోవటానికి, ప్రభు ఆయన నా మహిమార్థంగా నిలవబెట్టడానికి, 50 దినాల ఉపవాస ప్రార్థనలో ప్రభు కృప ద్వారా నడిపించబడటానికి ప్రార్థించండి. బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకి ఈ ఛానల్ పరిచయం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అనేకులకి ఈ యొక్క ఛానల్ పరిచయం చేసి అనేకులకి మాటలు షేర్ చేయాలని మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా రేపు ఉదయం ఇదే సమయంలో మనం కలుసుకుందాం. ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిపించబడదాం. ప్రభు అట్టి అనుకూలతను మనకు దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.